Audio Jungle. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇంకా మీకు ఫస్ట్గా చెప్పాలనుకునేది ఏంటంటే నాకు చాలా హ్యాపీగా ఉన్నది. ఎందుకంటే మొన్న ఒక వీడియో పెట్టాను కదా, నాలో ఉన్న బాధలన్నీ షేర్ చేసుకున్నాను మీతో. అంటే ఎందుకు సబ్స్క్రైబర్ పెరగట్లేదు, ఎందుకు కామెంట్ పెట్టట్లేదు, ఏంటన్నీ మీతో షేర్ చేసుకున్నాను. మీరైతే నా వీడియోని చూసి మీకు నా బాధలు అర్థమయ్యాను అనుకుంటా. కొంతమందికి వాళ్ళు కూడా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నారు. ఇంకా మిగతా వాళ్ళు కూడా ప్లీజ్ నా వీడియోని చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఎందుకంటే నాకు చాలండి. కొంతమంది కనీసం ఒక్కరిద్దరైనా సబ్స్క్రైబ్ పెరిగారంటే చాలా సబ్స్క్రైబర్లు అయితే నాకు నిజంగా హ్యాపీగా ఉంటుంది అన్నమాట. ఆ హ్యాపీనెస్లో అయితే పెరిగారు కాబట్టి ఆ హ్యాపీనెస్లో మా మమ్మీని అయితే స్పీచ్ చేయమన్నాను. ఇంకా ఈ వీడియో లాస్ట్లో ఉంటుంది స్పీచ్ అనేది. ఆ స్పీచ్ ఆల్రెడీ మీ అందరికి తెలుసు, రెసిపీ ఎలా చేయాలనేది. కానీ మా స్టైల్లో మేము ఎలా చేసామో కూడా చూసేయండి, చాలా బాగుంటుంది. ఇంకా నాకైతే నిజంగా పట్టించుకుని వాళ్ళు చేసుకున్నందుకు నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉన్నది. ఎందుకంటే నాకు ఏమో తెలియట్లేదు, హ్యాపీనెస్ అయితే పుట్టుకుని వచ్చేస్తుంది. ఎందుకంటే ఉంటుంది మ్యాక్సిమం. అంటే ఇప్పుడు ఒక ఛానల్ ఉందనుకోండి, ఇప్పుడు మీకు ఒక ఛానల్ ఉందండి, మీరు ఎప్పటి నుంచో తీస్తున్నారు, 10 months అయిపోయింది, 1 year దగ్గరికి వచ్చింది అనుకోండి. అప్పటికి ఇంకా కనీసం 60 కూడా సబ్స్క్రైబ్ రావట్లేదు అనుకోండి, బాధ ఉంటుంది కదా. నాకనే కాదు, మీకు ఉంటుంది ఆ కష్టం. అంటే తెలుస్తుంది, వీడియోలు తీసి ఇలా ఎడిట్ చేసి పెట్టడానికి ఆ కష్టం తెలుస్తుంది. అప్పుడు నిజంగా ఇలా చెప్పడం కూడా చాలా కష్టమే, వాయిస్ రికార్డ్ ఇవ్వడం కూడా. దాంట్లో ఏం కష్టం ఉంది, కూర్చొని చెప్పడమే కదా అనుకోవచ్చు. కానీ నిజంగా అది కష్టమే, వీడియో తీసి ఇలాగ ఎడిట్ చేసి పెట్టడం అనేది. ఇంకా నిజంగా మొన్న కొన్ని సబ్స్క్రైబర్లు పెరిగారు కాబట్టి నాకు చాలా హ్యాపీగా అనిపించి మమ్మీని అయితే చేయమన్నాను స్వీట్. ఈ వీడియో లాస్ట్లో ఉంటుంది, పూర్తిగా చేయడండి. ఆ స్వీట్ కూడా బాగుంటుంది. ఆ రెసిపీ ఆల్రెడీ మీకు తెలుసు, చెప్పాను కదా, మీకు తెలుసు అది. కాకపోతే మా స్టైల్లో మేము ఎలా చేసామో చూసేయండి. ఇంక ఇక్కడైతే ఇది వచ్చేసి సండే అన్నమాట. సండే ఇంకా మా డాడీ చికెన్ తెచ్చారు. మా డాడీ చికెన్ బిర్యానీ చేస్తానన్నారు, కానీ ఇంకెందుకు బిర్యానీ అని చెప్పేసి మమ్మీ అయితే కుక్కర్లో అయితే చికెన్ కర్రీ అయితే వండేసింది అన్నమాట. ఇంకా కర్రీ మొత్తం ఎలా అయిపోయిందో చూసేయండి. ఇంకా ఇక్కడ మా మమ్మీ చారు కూడా పెడుతుంది. అంటే మేము చారు అనే అంటాం, మీరు రసం అంటారు అనుకుంటా. మీరు ఏమని అంటారో నాకు కింద కామెంట్ చేయండి. ఇంక ఇక్కడైతే మేమైతే ఇలా పెట్టుకుంటాము, చూసేయండి మేము ఎలా పెట్టుకుంటాము చారు. ఇంకా మమ్మీ అన్నం అయితే వచ్చేసింది అనమాట. అన్నం అయిపోయింది. అంటే మా డాడీ అన్నం వాచమన్నారు, గంజి వస్తుంది కదా, ఎండాకాలం కదా, అంటే తాగితే మంచిదని చెప్పి ఆ గంజిలో కొంచెం నిమ్మకాయ పిండుకొని కొంచెం కారం వేసుకొని సాల్ట్ వేసుకొని తాగితే భలే ఉంటుంది. ఈసారి ఎప్పుడైనా మేము తాగినప్పుడు వీడియో తీస్తాను, చాలా బాగుంటుంది అన్నమాట. అలాగా ఇంక ఇక్కడైతే మేము చారు కూడా మమ్మీ పక్క నుంచి పెట్టేసుకుంటుంది. చికెన్ కర్రీ కూడా అయిపోతుంది అన్నమాట. అక్కడైతే ఇంకండి చూసారు కదా, చికెన్ కర్రీ మాకు ఈ మధ్యన ఇలా కుక్కర్లో వండుతుంటే భలే ఉంది. అంటే ముందు ఇంకోలా చేసేది మేము ఆల్రెడీ చాలా వీడియోలో చూపించాం కదా. అలా కాకుండా ఇలా చేసుకుంటే ఇంకా బాగుంటుంది.
ఇలాగ జ్యూసీగా వస్తుంది కదా కర్రీ అదే గ్రేవీ అనేది, అలాగా నాకు చాలా ఇష్టం. అందుకే మమ్మీ కూడా ఇంకా అలా అయితే ఎక్కువ కూడా వస్తుంది, ఎక్కువ క్వాంటిటీలో కూడా వస్తుంది అని చెప్పేసి ఇంకా అలా అయితే పెట్టేస్తుంది. ఇంకా చారుకి పోపు అయితే పెడుతుంది అన్నమాట అక్కడైతే. ఇంకా చారులో అదంతా పోపు అనేది ఎలా వేసిందో చూసేయండి. ఇంకొన్ని ఇంకా అన్నం తినేసాక ఇది ఆరెంజ్ పౌడర్, మ్యాంగో పౌడర్ అవన్నీ అయితే మా డాడీ అయితే తెచ్చారనమాట. ఇంకా మీకు ఎప్పుడైనా పౌడర్ ఎప్పుడైనా వీడియోలో చూపిస్తాను అండి. అవన్నీ ఎక్కువగా డ్రింక్స్ ఇంక రసనాలు అనేవి ఎక్కువ అవాయిడ్ చేస్తాను అనమాట. నిజంగా చెప్తున్నాను, నాకు డ్రింక్స్ అనేవి అస్సలు ఇష్టం ఉండవు. ఎక్కువ జ్యూసెస్, ఇంకా బనానా జ్యూస్, సపోటా జ్యూస్ ఇలాంటివి బాగా ఇష్టం అన్నమాట. జ్యూసెస్ ఎక్కువ తాగుతాను, కానీ డ్రింక్స్ మాత్రం అసలు తాగను. నిజంగా నాకు ఇష్టం ఉండవు. ఏదో చెప్పాలని చెప్పట్లేదు, నిజంగా ఇష్టం ఉండవు నాకైతే. మా అన్నయ్యకి అయితే డ్రింక్లు అంటే చాలా ఇష్టం. ఎన్ని బాటిల్ పెట్టినా తాగుతారు, అంత ఇష్టం డ్రింక్స్ అంటే మా చెల్లికి మా అన్నయ్యకి అయితే. ఇంకా రాత్రికి మమ్మీ పకోడీ వేసి చారు ఉంది కదా అని చెప్పేసి ఆ రోజున అయితే ఇంక పకోడీ వేసుకొని మా మమ్మీ మా డాడీ తినేసారు. మాకు కొంచెం చికెన్ కర్రీ అంటే మేము చారు వేసుకొని తినేసాం అన్నమాట. ఇంకా దాని తర్వాత రోజు వచ్చేసి ఇంకా పునుకులు అయితే తెచ్చారన్నమాట. మమ్మీ పునుకుల పులుసు అయితే పెట్టింది. పునుకుల పులుసులో కొంచెం ములక్కాడ అండ్ వంకాయ అయితే యాడ్ చేసింది. ఇంకా పునుకుల పులుసు అయితే చాలా బాగుంటుంది. ఇంకా నేను ముందు వీడియోలో కూడా చెప్పాను, అంటే ఇలాగ మా చెల్లి నేను కొంచెం మాట్లాడాం కదా, ఆ వీడియోలో అయితే నేను చెప్పాను కామెంట్స్ కూడా రావట్లేదు, ఎందుకు రావట్లేదు నాకు అర్థం కావట్లేదు అని, అలా అని కూడా చెప్పాను. కాకపోతే అంటే కామెంట్ ఆ వీడియోకి అయినా సరే రాలేదు, కామెంట్ అనేది ఏ వీడియోకి రాలేదు. బట్ ఓకే, పర్లేదు, సబ్స్క్రైబ్ చేసుకున్నారు, పర్లేదంటే ప్లీజ్ మాకు కొంచెం కామెంట్ చేయండి. ఏ టైంలో పెడితే వీడియో అనేది వెళ్తుందో ప్లీజ్ కొంచెం మాతో చెప్పండి. ప్లీజ్ నిజంగా నేను ప్రతి వీడియోకి అడుగుతాను, కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ మీరైతే చేస్తారని అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా అలాగే కామెంట్ కూడా చేయండి. ఇంకా ఈ పునుకుల పులుసు కూడా ఎలా పెట్టేసిందో చూసేయండి. ఇంకా పులుసు కూడా రెడీ అయిపోతుంది అన్నమాట. ఈరోజు కొంచెం నా గొంతుకైతే బాగాలేదు, అంటే దగ్గు వచ్చేస్తుంది, దానివల్ల కొంచెం మ్యూజిక్ అయితే ఎక్కువ యాడ్ చేస్తున్నాను.
ఇంక ఇక్కడ మా డాడీ మామిడిపళ్ళు అయితే తెచ్చారనమాట. లోపల పీస్గా ఉంటాయి కదా, ఆ మామిడిపళ్ళు అయితే తెచ్చారు. ఇంకా నాకైతే ఎక్కువ నాకు భయం మాట మామిడికాయ ఈ పళ్ళు తినడం అనేది. లోపల ఏమైనా పురుగులు ఉంటాయేమో అని చెప్పి భయం. ఇంక ఇక్కడ అన్నం తినేసిన తర్వాత మామిడిపళ్ళు అయితే తిన్నామన్నమాట. ఇంకోండి ఇంకా మా చెల్లి మా అన్నయ్య ఇంకా రాలేదు తినడానికి, ఆకలి వేయట్లేదంట. అందుకే మేము తినేసాము. ఇంకోండి ఇక్కడ చెప్పాను కదా, ఇదే స్వీట్, ఇది మైసూర్ పాక్ అన్నమాట. అది ఇంకా ఇక్కడ 3 గిన్నెలు తీసుకున్నాం కదా శనగపిండి, ఇది వచ్చేసి నెయ్యి అన్నమాట. నెయ్యి ఇంకా పంచదార అన్నమాట. అది ఇంకోండి ఫస్ట్ నెయ్యి అయితే వేసింది స్టవ్ మీద. అంటే నెయ్యి ఎక్కువ వేస్తే అంత టేస్టీగా వస్తుంది అన్నమాట మనకి అది రెసిపీ అనేది. నిజంగా నెయ్యి ఎక్కువ ఉంటే బాగుంటుంది. మీరు మీ దగ్గర నెయ్యి ఎక్కువ ఉంటే వేసుకోండి, నిజంగా చాలా బాగుంటుంది నెయ్యి ఎక్కువ ఉంటే. ఆయిల్ అయితే వేయకండి, ఆయిల్ వేస్తే టేస్ట్ అనేది మారిపోతుంది. ఏమమ్మా నాకు ఆయిల్ వేసుకుంటే ఇష్టం ఉండదు, కానీ మీకు ఇష్టం ఉంటే స్వీట్ షాప్లో కట్టే ఆయిలే వేస్తారు. అంటే ఆయిలే వేస్తారన్నమాట, నెయ్యి వేయరు వాళ్ళైతే. కొంతమందికి ఇష్టం, కొంతమందికి ఇష్టం లేదు. నాకైతే ఇష్టం లేదు. ఇంక ఇలా ఇంట్లో అయితే ఇలా ఈజీగా నెయ్యితో చేసుకుంటే మనకి హెల్తీగానే ఉంటుంది, ఇంకా టేస్టీగా కూడా ఉంటుంది అన్నమాట. ఇక్కడైతే ఒక గిన్నెలో శనగపిండి తీసుకుంది కదా, అది వేసిన తర్వాత మళ్ళీ అదే గిన్నెలో అదే క్వాంటిటీలో అయితే మళ్ళీ ఇంకోసారి అయితే వేసింది అన్నమాట శనగపిండి అనేది. ఇదిగోండి ఇక్కడ పంచదార అయితే పాకం పెట్టుకోవాలి. పాకం పెట్టుకోవడానికి పంచదార వాటర్ అనేది చాలా తక్కువ వేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటే అంటే పాకం అనేది బాగా రాదు, అదే టైం పడుతుంది అన్నమాట పాకం అనేది రావడానికి. ఒకవేళ మనకి త్వరగా రావాలంటే కొంచెం ఇలాగ కూడా చూసారు కదా, ఒకే గిన్నె 2 సార్లు అయితే వేసుకో, కొలతకి అయితే ఒక గిన్నెలో తీసుకొని 2 సార్లు అయితే వేసింది పంచదార అయితే. ఇంకా పంచదార మమ్మీ కప్పున్నర తీసుకున్నది. అంటే అప్పుడు వీడియో తీసింది నేనే కదా, అంటే మమ్మీ పక్క నుంచి అయితే చెప్పింది ఇవన్నీ ఎలా చెప్పమని అనమాట. అంటే అవన్నీ ఎలాగ చెప్పమ్మా వీడియోలో చెప్పాలి కదా అని చెప్పి, సరే అని చెప్పి అయితే చెప్పింది అనమాట. ఒక్కొక్కటి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చెప్పింది. ఇంకా పాకం కూడా అలాగ స్టవ్ మీద అయితే పెట్టేసుకున్నాము. అది కొంచెం మనకి తేనెలా రావాలన్నమాట. అంటే కొంచెం అంటే మనం పెట్టుకున్నప్పుడు ఇలా సాగుతుంది, తెలుస్తుంది, అది పట్టుకొని చూస్తే తెలుస్తుంది, అలా సాగుతుంది కదా. అప్పుడు వెంటనే మనం శనగపిండి అయితే దాంట్లో ఆ పాకంలో అయితే వేసుకోవాలన్నమాట. వేసుకొని కలపాలి, మీకు చూస్తే తెలిసిపోతుంది. ఇంకా శనగపిండి వేసుకొని బాగా కలిపితే పైనే నెయ్యి వేసుకోవాలన్నమాట. మా దగ్గర ఎక్కువ లేదు, అలా ఎక్కువ నెయ్యి వేసుకుంటే కలిపితే ఇంకా మైసూర్ పాకం అనేది బాగా వస్తుంది. టేస్ట్ బాగా వస్తుంది అన్నమాట. అంటే మేము కొంచెం తక్కువ క్వాంటిటీలో చేసుకున్నాం కాబట్టి అంటే అది ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుంది. అంటే 10 days కన్నా ఎక్కువ రోజులే ఉంటుంది. మీ ఇష్టం, మరి ఎక్కువ క్వాంటిటీలో చేసుకుందాం అనుకున్నా పర్లేదు, చేసుకోవచ్చు. ఎక్కువ రోజులే నిల్వ కూడా ఉంటుంది అన్నమాట మనకి. అంటే శనగపిండిని బట్టి ఉంటుంది అన్నమాట మనకి. ఇప్పుడు బయట కల్తీ చేసేస్తున్నారు, అలా కాకుండా మనకి ఒరిజినల్ ఎక్కడ దొరుకుతుంది అంటే బయట నుంచి మనం తెచ్చుకుంటాం కదా, అది శనగపప్పు, అయిపోయిన శనగపప్పు, పచ్చెనగపప్పు. అది మనం ముందుగా పచ్చెనగపప్పు అనేది మనం నీట్గా క్లీన్ చేసుకొని ఎండలో ఆరిపెట్టుకున్న తర్వాత బయట ఆడిస్తారు కదా, దాన్ని వాళ్ళకి ఇచ్చేస్తే నీట్గా మనకి పిండిలో అయితే చేసి ఇచ్చేస్తారు. దానికి మనకు పకోడీకి బాగుంటుంది. మీరు చూసుకున్నట్టయితే డీమార్ట్లో ఈ శనగపిండి అనేది బాగోదు. ఎందుకంటే వాళ్ళు అది బఠానీ ఉంటుంది కదా, దాన్ని పిండిలా చేసేసి శనగపిండిలా అమ్ముతున్నారు. కాబట్టి మీరు కొని చూడండి, మీకు తెలుస్తుంది. ఎందుకు కొనడం నేను చెప్తున్నాను కదా. ఇలా మీరు నీట్గా మేము ఇలా చాలాసార్లు మోసపోయాము, అంటే ఆ పిండి కొనుక్కొని అనేది. అందుకే మీకు అలా అవ్వకూడదని చెప్పి నేను చెప్తున్నాను అనమాట. ఇలా ఏదో చెప్పాలని చెప్పట్లేదు, అంటే డిమార్ట్లో మేము చాలాసార్లు మోసపోయాము కొని దాన్ని అయితే. ఇంకా అంటే అది మంచిది కూడా కాదు, మనకు మంచిది కూడా కాదు. ఇలా నేను చెప్పినట్టు ఇలా బయట ఆడించుకొని నిజంగా మంచిదే. అంటే ఇలాగ స్వీట్లకి, పకోడీ లేదంటే శనగపిండి అట్లకి ఇలా బాగుంటుంది, టేస్ట్ ఉంటుంది అన్నమాట బయట మనం ఆడించుకున్నది అయితే. డిమార్ట్లో అయితే ఒకసారి మీరే కొనుక్కొని చూడండి, బాగుంటుంది. మాటలు మీకు నమ్మబుద్ధి కాకపోతే నిజంగా ఈ టేస్ట్ ఆ టేస్ట్కి నిజంగా చాలా తేడా ఉంటుంది అన్నమాట. కావాలంటే మీరు కొనుక్కొని చూసి నిజంగానే నిజం చెప్తున్నాను అబద్ధం చెప్తున్నాను కూడా కింద కామెంట్ చేయండి, మీకు తెలుస్తుంది కదా. ఎందుకంటే మేము ఇప్పుడు శనగపిండి వేసాం కదా, అది బయటదే అన్నమాట. ఇంకా మేము అదే
బయటదే కదా కొంచెం గరుగ్గా వచ్చింది. అదే మనం ఇంట్లో ఇలా ఆడించుకునేది అయితే నిజంగా సాఫ్ట్గా వస్తుంది అనమాట. ఏంటిదా గిన్నె తీసుకుంటున్నాం అనుకోకండి, మా చెల్లి నేను ఇలా పాకాలో తింటాము. మీరు ఎంతమంది అలా తింటారో కింద కామెంట్ చేయండి. మేము అలా తింటాం అన్నమాట. ఇంకా మా మమ్మీ ప్లేట్కి అయితే నెయ్యి రాసింది ఉంచింది కదా, ఇప్పుడు వెంటనే దాంట్లోకి అయితే వేసేసి తీయాలి. అంటే మనం ఆడించుకున్న పిండి అయితే సాఫ్ట్గా వస్తుంది, కానీ ఇది బయట పిండి కదా గరుగ్గా వచ్చింది. మీరే చూడండి ఎలా ఉంటుందో. ఇంక ఇక్కడ మైసూర్పాకు అయితే ప్లేట్లో వేసేసుకున్నాను అనమాట. అంటే అదంతా చూడండి, ఆ ముక్కలన్నీ ఎలా కట్ చేసిందో చూసేయండి. ఇక్కడ మ్యూజిక్ కట్ చేసేస్తాను. ఇక్కడైతే అయిపోయింది. మేము ఒక గిన్నెలోకి అయితే అదే ఒక డబ్బాలోకి అయితే తీసేసుకున్నాము. చెప్పాను కదా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇంకా అన్ని రోజుల వరకు ఉంటుంది కదా, మేము తక్కువ క్వాంటిటీయే చేసుకున్నాం కాబట్టి మేము వెంటనే తినేసాం కూడా దాన్ని. అయితే మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలనుకున్నా భయం పడకుండా చేసుకోవచ్చు, ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇంకా ఇక్కడైతే చపాతీ కూర అయితే చేస్తున్నది మా మమ్మీ అయితే. ఇంకా కర్రీ రెసిపీ అనేది 1:30 లేదా 1 కల్లా నేనైతే కర్రీ రెసిపీ అనేది అప్లోడ్ చేస్తాను రేపు అయితే, చూడండి ఓకేనా. ఇంకా ఇక్కడైతే మమ్మీ చపాతీలు అయితే చేస్తున్నది. ఇంకా చెప్పాను కదా 1:30 లేదా 1కి అయితే వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ఇంకా రెసిపీ చూడండి, ఇంకా షార్ట్ వీడియో అనేది ఓకేనా. ఇంకా ఈ వీడియో చేసి కనీసం 5 మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటారని అనుకుంటున్నాను. ఇంకా సరే అండి, ఈరోజు వీడియో అయితే ఇంతేమని, నెక్స్ట్ వీడియో ఉందాం, బాయ్.